స్పర్శే నాకు అవసరం, నీ బాహు స్పర్శే నాకు బలము, నీ వాక్కు స్పర్శే నా వాగ్దానం, నీ కలువరి స్పర్శే కలుషాత్ములకు అవసరం, నీ ఆత్మ స్పర్శే నాకు అవసరం, నీ బాహు స్పర్శే నాకు బలము, నీ వాక్కు స్పర్శే నా వాగ్దానం, నీ కలువరి స్పర్శే కలుషాత్ములకు అవసరం. యేసయ్యా 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 స్పర్శించుకున్న ఈశాకు వింతల అద్భుతాలు చేసినావు, ఆత్మస్పర్శించుకున్న ఈశాకు వింతల అద్భుతాలు చేసినావు, అపోస్తులతో సాక్ష్యాలను అపోస్తులతో సాక్ష్యాలను యేసయ్యా 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 నీ ఆత్మ స్పర్శే నాకు అవసరం, నీ బాహు స్పర్శే నాకు బలము, నీ వాక్కు స్పర్శే నా వాగ్దానం, నీ కలువరి స్పర్శే కలుషాత్ములకు అవసరం. యేసయ్యా 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 యేసయ్యా. నీ విశ్వాసం అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు దేవుని వాక్యాన్ని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలు భక్తుడు ఒక ఏథెన్స్ పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో మనుషుల యొక్క ఆచారాలు, వారి యొక్క జీవన సరళి విధానాన్ని అంతా చూసి ఆయన ఒక మాటను చెప్తూ ఉంటాడు వారందరికీ కూడా. ఆ బోధలో ఎన్నో మాటలు ఎంత స్పష్టంగా చెప్పాడు అని అంటే అది ఒకసారి చూద్దాం. దానికి చెప్పబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నీ మాటలను మేము వింటున్నాము, మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మాకు సహాయం చేయండి. వినేవారికి వారికి ఆశీర్వాదాన్ని, వాళ్ళ జీవితాల్లో గొప్ప వెలుగుని ప్రకాశింపచేయండి. మీరు మాత్రమే ఉండండి. మా స్వరంలో మీ స్వరాన్ని కలిపి వారికి బోధించి వారిని ఆకర్షించుకొని వారిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురంపరచుచున్నాను. పౌలు భక్తుడు బంగారములైనను వెండినైనను రాతి ప్రతిమల్లోనైనను దేవుడు నివాసం చేస్తాడా, ఆయనకి ఏదో కొదువైనట్టుగా తక్కువైనట్టుగా అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ కళాఖండితంగా అట్లా హస్తకృతములైన వాటిలో నివసింపడు. మరి ఎలాగ నివసిస్తాడయ్యా ఆయన అంటే అక్కడ చెప్తా ఉంటాడు, చదువుకుంటా అవుతుంటే 25వ వచనంలో ఉంటుంది, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. మనుషుల చేతులతో రూపించిన ఏ యొక్క ప్రతిమలోనూ దేవుడు నివాసం చేయడు అని స్పష్టంగా పౌలు భక్తుడు ఆ పట్టణస్థులకి చెప్తున్నాడు. నా ఇండియా దేశంలో ఉన్న మనుషులందరికీ నేను ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటి అని అంటే, దేవుడు ఆత్మ కనుక, ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయనకు రూపం లేదు. మరి దేంట్లో ఉంటాడు అని అంటే ఆయన వాగ్రూపి అయిన దేవుడు. అందుకనే సృష్టి ఆరంభం నుంచి దేవుడు వాక్యంలో ఉన్నాడు, అంటే రాయబడిన లేఖనాల్లో ఉన్నాడు. ఒక ఉదాహరణకి నేను మాట చెప్తాను. మీ తండ్రి గారు మీకు వీలునామా రాసిచ్చి, ఈ వీలునామాలో ఇవి 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 ఉన్నాయి, ఈ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, ఆ బ్యాంక్ అకౌంట్లో ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఒక వీలునామా రాసి, ఇది తదనంతరం నా యొక్క కుమారులు కుమార్తెలకి అని చెప్పి రాసి ఇచ్చిన తర్వాత, ఓకే, ఆయన చనిపోయిన తర్వాత ఆ వీలునామా ఇక నీకు చాలా ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే మా నాన్న వెళ్తా నాకు రాసిచ్చి పోయాడు, ఇదిగో ఈ ఆస్తిపాస్తులు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఆ వీలునామాలో ఏవి ఎక్కడ ఆస్తులు ఉన్నాయని నువ్వు గనక చదవకపోతే, తెలియబడకపోతే ఎక్కడ ఏమున్నాయి అనేది నీకు తెలియదు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఉంది నాకు ఉంది అని అనుకుంటే ఎక్కడ చూపెట్టు ఏదో నువ్వు చెప్పాను అంటే, అది నాకు తెలియదండి, నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు, కాబట్టి ఇదిగో డాక్యుమెంట్ మీరు చదవండి, మీరు చూడండి అని చెప్పి చెప్తారు. కానీ నేను చెప్పేది మీకు ఏంటంటే, ఈ దేవుడు సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడో అనే వీలునామా రాసిచ్చేశాడు. దీనిని గనక మీరు చదివితేనే ఆయన మనసుని మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇది చదవనంత వరకు కూడా మీరు వీళ్ళమ్మ చదవకపోతే ఏది ఎలా తెలియలేదో అది కూడా అంతే. ఈ దేవుని యొక్క ప్రేమపూర్వకమైన ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు గనక చదవకపోతే దేవుడి యొక్క స్వభావాన్ని మీరు ఎరగరు. అందుకనే క్రైస్తవ భక్తి చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దేవుడితో మాట్లాడతాం, మ్యూచువల్గా ఉంటాయి. అంతేగాని ఒక మాట ఉంటుంది ఏంటి అని అంటే, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవు, మనసుండి అది అర్థం చేసుకోలేవు, అట్టి వాటిన మీరు పూజించేది, అయ్యో అట్లాంటి వాటిల్లో దేవుడు నివాసం చేయడు అని చెప్పి ఎంత స్పష్టంగా రాస్తాడు. దేవుడు కూడా అయిష్టమైనది, దేవుడికి ఇష్టం లేనిది ఏంటి అని అంటే విగ్రహారాధన అనేది దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన వాక్యంలో ఉన్నాడు, ఆయన వీలునామా కట్టుబడి ఉంటాడు. ఆయన ఏ వీలునామా అయితే నీకు రాసిచ్చాడో ఆ వీలునామా, నా తండ్రి నాకు ఇది రాసిచ్చాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం నేను ఉన్నప్పుడు ఆ తండ్రి దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ నాయి అని నువ్వు అనుకున్నప్పుడు నీకు సమస్తము నీకు అనుగ్రహించబడతాయి. నీకు కొలత లేదు. దాని లిమిట్కి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ సంతోషం పరిపక్వమయ్యే కొలది నీకు ఏది కావాలో అడుగు, అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడని రాశాడు. ఆ తండ్రి నీ మనసును నేను ఎరుగుదును కనుక నేను నిశ్చయముగా నీ మనసు ఎరిగిన వాడిగా ప్రవర్తిస్తాను, నిన్ను మనసు కష్టపెట్టేవాడిగా ప్రవర్తించను. ధైర్యం వస్తుంది. ఎందుకంటే వీలునామాలో ఉన్నది క్షుణ్ణంగా నీకు తెలిసినప్పుడు, ఆ ఆస్తిపాస్తులు నీకు బాగా తెలిసినందుకు, వామ్మో ప్రపంచంలో ఎంత బాగా దేవుని యొక్క ఆత్మ గురించి, దేవుని యొక్క మనసు గురించి తెలుస్తుందో అంతగా నువ్వు కుబేరుడు అవుతావు. ఏమయ్యా ఎప్పుడు నువ్వు భౌతిక సంబంధమైన ప్రాస్పారిటీని మాట్లాడతావు అని మీరు అనుకుంటారు. కాదండి. ప్రాస్పారిటీ అని అంటే ఆత్మలో వర్ధిల్లటం, శరీరంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం, ఆ తర్వాత పనుల్లోనూ మన పాడి పంటల్లోని కలిసి రావటం, మన మనశ్శాంతిగా ఉండటం, రక్షణ ఆనందంతో నిత్యము ఆనందించటం, సంతోషించటం, స్తుతించటం, ఇదండి ప్రాస్పారిటీ అంటే. ఒట్టిగా డబ్బులు బాగా కలిసి వస్తున్నాయి, డబ్బులు ఆ బిజినెస్లు ఈ బిజినెస్ చేసినంత మాత్రాన నువ్వు ఆస్వాదించబడిన వాడు కాదు. నువ్వు ఆస్వాదించబడిన వాడు ఎవరు అని అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని
ఆయన యొక్క స్వభావాన్ని ఎరిగిన వాళ్ళమై ఆయనకి ఇష్టమైన మనుషులంగా బ్రతుకుతూ ఆయనను సంతోషింపచేస్తూ అన్ని విషయాలలో, అంటే ఆరోగ్యపరంగాను, మనశ్శాంతిలో విషయంలోను, రక్షణ ఆనందం విషయంలో, నేను, నా కుటుంబము, నా పిల్లలు అందరూ రక్షణ పొంది ఉన్నారు, అదే నా జీవితానికి తృప్తి అని సంపూర్ణమైనది ఉంటే అప్పుడన్నీ నువ్వు సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని బిడ్డవని. హల్లెలూయా. దీంట్లో ఏది ఒక్కటి కొద్దుగా తక్కువగా ఉన్నా అది సంపూర్ణమైన ఆశీర్వాదం నీకు లేదనే అర్థం. అంటే రక్షింపబడినంత మాత్రాన నీకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు వస్తాయి అనేది కాదు. ఒక పక్కన పేదరికం నేను ఏలుబెట్టి చేస్తూ ఉంటే నేను రక్షింపబడ్డాను, నేను ఇంకింతే, ఇదే దేవుడి చిత్తం అని చెప్పి అనుకోవద్దండి, మోసపోవద్దు. దేవుడు నిన్ను సర్వ సమృద్ధులకు నడిపించబట్టం దేవుని చిత్తం. దేవుని ఆత్మ ఎరిగిన వారమే, ఆయన స్వభావాన్ని ధరించిన వారమే ఎరిగి ఉండటం దేవుని చిత్తం. అంతేకాదు విగ్రహాలలో నివసింపుడు అన్న ఆ విగ్రహాలు ఏంటో తెలుసా? భక్తి తెలియని దేవుడికి వారు విగ్రహాధారణ చేస్తే వారికి అది విగ్రహం అంటాం. మరి యేసుప్రభు నమ్ముకొని కూడా వారి జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏంటి అని అంటే దేవుని తప్ప మరి దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహంతో సమానమే. వారి పిల్లల్ని ఎక్కువగా ప్రేమించిన, వారి ఆస్తుపాస్తులను ఎక్కువగా ప్రేమించిన, వాళ్ళ క్యాస్ట్ని ఎక్కువగా ప్రేమించిన, ఇక రకరకాల ఉన్నాయి. వాటిని వాళ్ళ అమ్మాయిలను ఎక్కువగా ప్రేమించిన, లేకపోతే వస్తు వాహనాలను ఎక్కువగా ప్రేమించిన, మా ఇల్లు ఇంత ప్యాలెస్ అండి, ఇన్ని కోట్లు పెట్టి కట్టామండి అని చెప్పి కనుక అతిశయించిన ఆ అతిశయం దేవుడు ఇష్టపడేది కాదు. అది నీకు విగ్రహాలే. ఆ విగ్రహాలు పోగొట్టుకోవాలి అని అంటే నువ్వు మొదట నీ దేవుడి యొక్క స్వభావాన్ని ఎరుగు. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే 28వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలల్చబడిన బంగారమైనను, వెండినైనను, రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. మీ కవీశ్వరుల్లో కొందరు చెప్తున్నారు దేవుడు ఆత్మ, ఆయన ఎవరు చూడలేదు, చూచిన వాడు బ్రతికి ఉండలేదు, కాబట్టి మనం ఇలాగ అనుకోవాలి అని చెప్పి మనుషుల యొక్క కల్పన కథల వలన పుట్టినవాడు కాదు. ఈయనకి ఆయన స్వభావం మనలో ఉందని, మనం ఆయన యందు బ్రతుకుచున్నామని, చలించుచున్నామని, ఉనికి కలిగి ఉన్నామని చెప్తున్నారు. మీ కవీసుల్లో కొందరు ఈ విధంగా చెప్తున్నారు. అట్టి సంతానమైన మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, నాకు దేవుని కనపరచు, నేను ఇప్పుడే నమ్ముతా అని పల్లెటూరులో కొంతమంది అడగొచ్చు. నేను ఇప్పుడే చూపెట్టు దేవుడిని, అప్పుడు నేను నమ్ముతా అంటారు. ఎటు వాళ్ళు చూపెట్టలేరు కాబట్టి మరి దేవుని ఎలా చూపెట్టాలి అంటే మన క్యారెక్టర్ ద్వారా దేవుని చూపెట్టాలి. మన యొక్క హావభావాల ద్వారా దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించిన వారమై క్రీస్తు యేసుని మనము పోలి నడుచుకున్నట్లుగా వారు చూడాలి. అందుకని దేవుడు అన్నాడు, నేను క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్నాను కనుక మీరును ఇట్టి మనసును కలిగి ఉండుడి అని రాస్తుంటుంది. మనం అట్లాంటి మనసు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనం చూపెట్టగలం. వారు కూడా అర్థం చేసుకుంటారు దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ అంటారు కానీ ఒక్కళ్ళు దేవుడిని ప్రేమ చూపెట్టరండి, ప్రేమే కనుగొనలేకపోతున్నామండి, మాకు ఎట్ట తెలుసుద్దండి అని అనుకుంటారు. అందుకనే దేవుడు ఫస్ట్ జాన్లో అంతా చెప్తాడు, దేవుని ప్రేమ ఎవడి అన్న ఉన్న ఎడల అతడు తన సహోదరుని చూసి వ్యర్థుడా అని అనడని, తన సహోదరుని కనబడే తన సహోదరుని ప్రేమించినప్పుడు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తాడు అని చెప్పి ప్రశ్న వేస్తూ ఉంటాడు. అందుకని దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అందుకని సిలువలో యేసు ప్రభువు నీ కోసం నా కోసం మరణించాడు. ఈ లోకంలో దేవతలు దేవుళ్ళుగా పరిగణించబడిన వాళ్ళు ఎవరైనా సరే రక్తాన్ని చిందించి పాప క్షమాపణ నిమిత్తం, లోక కళ్యాణార్థ నిమిత్తమైన యజ్ఞ పశువైన యేసు ప్రభు వారు తప్ప వేరేది ఎవ్వరూ కూడా మనుషుల కోసం రక్తాన్ని చిందించి పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఎవడు లేడు, కనపడలేదు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పడానికి నేను సిగ్గుపడువాడును కాదు. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నాకు తెలిసిన సత్యాన్ని మీకు బోధించాలని ఆశపడుతూ ఉంది. మీరే ఆలోచించండి. వివేకం కలిగి దేవుని ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. అందుకనే తరాలు మారినా, యుగాలు మారినా మారని నా దేవుడు, ఆయన నిత్య స్వరూపి, సత్యదేవుడు, ఆకాశమందు పరమందు ఆసీనుడవేను అన్నాడు. ఇక త్వరగా రాబోతున్న దేవుడై ఉన్నాడు. అందుకని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరినూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకం నాకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసి ఉన్నాడు. చివరికి ఎలా ముగించాడు చూడండి. యేసు ప్రభు వారు రాకమునిపే ఆయన దేవుడిగా ఉన్నాడు. ఏదండి, క్రీస్తు ఆ మతాన్ని స్థాపించాడని, మత ప్రవక్త అండి, మత స్థాపకుడు అని చెప్పి చాలామంది తప్పుడు ద్రోవల్లోకి నడిపిస్తూ ఉంటారు. కానీ అలా కాదు.
ఏంటి అని అంటే, అజ్ఞాల కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని, అంటే మనసు మార్చుకొని సత్యదేవుడు నిజదేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు తెలుసుకోవాలని దేవుడు సంకల్పమై ఉంటుంది. ఆ విధంగా మాట్లాడటానికి, ధైర్యంగా చెప్పటానికి, తెలిసిన మాటల్ని మనం ఆత్మపూర్ణులమై దైవావేశంతో చెప్పటానికి మనం ఎందుకు భయపడాలి, దిగులు పడాలి? మనం ఏ హాని చేసే వాళ్ళం కాదు. అసలు ప్రశాంతంగా గవర్నమెంట్ సంతోషంగా హ్యాపీగా ఉండాలండి. ఎందుకు అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ఏ దుష్టక్రియలు చేయడు, ఎవరు ఎదుటి వాళ్ళని హాని చెయ్యరు, కష్టపెట్టరు, దొంగిలించరు, వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు, అసలు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే రిపోర్ట్ గవర్నమెంట్కి ఉండాలండి. అది క్రైస్తవ్యం యొక్క విలువలు. హల్లెలూయా. ఇది లేనివాడు ఇక క్రైస్తవ్యం ఎలాగ కాగలుగుతాడండి? దేవుడు ఎలాగ మెచ్చుకుంటాడు? మన స్వాభావికంగా మన మనసు మార్చుకొని దైవత్వ యొక్క గుణలక్షణాలు మనలో స్పష్టంగా తెలియజేయబడకపోతే మనల్ని ఎవరు చూస్తారు? అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను జీవించువాడను కనుక మీరును జీవిస్తారు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా బ్రతకండి, అప్పుడు మీరు నా పిల్లలని సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇంత ఆధిక్యతలు దేవుడు మనకిచ్చాడు. మనం ఆయన ఉనికి కలిగి ఉన్నాం. మరి మనం ఉనికిని ఎప్పుడు చూపిస్తున్నాం? దేవుడు ఉనికిని ఎప్పుడు చూపిస్తున్నాం మనుషులకి? మనం ఆయన చెల్లించుచున్నాం అని చెప్తున్నా. సృష్టికర్త అయిన దేవుడు బై నేచర్, బై చాయిస్ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క మాటలను ఈ లోకంలో దేవతలు దేవుళ్ళుగా పూజించబడుతున్న వారు సృష్టి ఆరంభం ఎలా చేశారు, తర్వాత సృష్టిని అంతం ఎలా చేయబడుతుంది అనేది ఎక్కడ సంపూర్ణంగా లిఖితపూర్వకంగా గ్రంథస్థం చేయబడలేదు. అయితే దేవుడు ఆరంభం నుంచి నేను ఈ విధంగా సృష్టిని కలుగు చేశాను, ఆ తర్వాత ఈ సృష్టిని నేను ఈ విధంగా ముగించబోతున్నాను,